కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారిని ఎలా దర్శించు. సో అసలైన పరీక్ష అయితే ఇక్కడే స్టార్ట్ అవుతుందండి మనకి. సో మేము ఫోర్త్ నిద్ర చేయడం, సేద తీరడం అనేది చేస్తారండి స్వామి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో అలిపిరిమెట్లు ఎక్కిన విశేషాలు, మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాం కదండి. సో ఈ వీడియోలో వచ్చే సీరియల్లో ఏ స్వామివారిని అయితే దర్శించుకోవడానికి వచ్చామో, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చామో, మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారిని ఎలా దర్శించుకున్నాము, ఆ విశేషాలన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. సో అలిపిరి మెట్లు ఎక్కిన తర్వాత ఫ్రీ దర్శనం లైన్లోకి అయితే 4:30కి అలా మేము రీచ్ అయ్యామండి. సో అక్కడి నుంచి ఎంత టైం పట్టింది, ఎలా జరిగింది అంతా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ లైన్లోకి రాకముందు మేము ఫ్రెష్ అవ్వాలి కదా. సో అవి ఎక్కడ ఫ్రెష్ అయ్యాము అండ్ అలాగే ఎక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలిపిరి మెట్లు ఎక్కి మేము పైకి రావడానికి midnight 2 అయిందండి. సో మనకి ఎంట్రన్స్లోనే మాధవ నిలయం అని కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడ మనకి అకామిడేషన్ అండ్ అలాగే ఫ్రెష్ అవ్వడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో మనం ఆల్రెడీ ముందే అకామిడేషన్స్ అవన్నీ బుక్ చేసుకుంటే పర్వాలేదు. బట్ ఆల్ ఆఫ్ సడన్గా ఏమైనా మనం వచ్చినా ఆ టైంలో మనకి అకామిడేషన్ అండ్ అలాగే ఫ్రెష్ అవ్వడానికి అవి కావాలి కాబట్టి, లోకర్స్ అవి కావాలి కాబట్టి మనకి మాధవ నిలయం అని ఉంటుంది. మాధవ నిలయం అని ఒకటే కాదండి, మనకి మిగతా అవి కూడా ఉన్నాయి. సో మనకి మాధవ నిలయం ఒకటే కాదండి, యాత్రి నిలయం, యాత్రి సదన్, పద్మనాభ నిలయంలో కూడా మనకి లాకర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మనము మన లగేజ్ అంతా కూడా మన లాకర్లో సేఫ్గా పెట్టుకోవచ్చు. సో మనకి స్టేటస్ అవి కూడా అక్కడ చూపిస్తూ ఉంటారు, ఎన్ని లాకర్స్ ఎక్కడ ఫ్రీ ఉన్నాయని చెప్పి చూపిస్తారు. సో మాధవ నిలయంలో మేమైతే రెడీ అయ్యామండి, ఫ్రెష్ అయ్యాము. ఎందుకంటే దర్శనానికి చాలా టైం పడుతుంది అని చెప్పేసరికి మేము ఇంకా రెస్ట్ తీసుకోకుండా లైన్లోకి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. సో వితిన్ 2 అవర్స్లోనే మేము ఫ్రెష్ అయిపోయి లైన్లోకి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ రెడీ అవ్వడానికి అయితే చాలా ఫెసిలిటీ ఉంటుందండి. బట్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం నీట్నెస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. రిమైనింగ్ అంతా కూడా మనకి చాలా ఫెసిలిటీస్ అవి కూడా అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడ రెడీ అయ్యి మేము లైన్లోకి వచ్చేసరికి 4:30 అయింది. సో అసలైన పరీక్ష అయితే ఇక్కడే స్టార్ట్ అవుతుందండి మనకి. సో మేము 4:30కి ఎంటర్ అయ్యాము. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా లైన్ అనేది నెమ్మదిగా ముందుకు వెళ్తూ వచ్చింది. ఎక్కడ ఆగడం అనేది జరగలేదు, రెస్ట్ తీసుకోవడానికి కూడా అవ్వలేదు. సో నెమ్మదిగా చెప్పాలంటే నత్తనడకగా లైన్ నడుచుకుంటూ వెళ్ళాము. సో ఆ స్వామివారిని చూడడానికి ఆరాటం అది ఉంటుంది కదండి. సో ఆ స్వామివారు మనం పరీక్షిస్తారు, ఎంత ఓపిక అనేది మనకు ఉన్నదని కూడా స్వామివారు పరీక్షిస్తారని అప్పుడు అర్థమైంది. సో వెళ్ళేదారిలో అయితే మనకి ఆ లైన్లో చాలా వాటర్ ఫెసిలిటీ కానీ, వాష్రూమ్స్ కానీ చాలా నీట్గా అవి మెయింటైన్ చేస్తున్నారు. అవైలబిలిటీ కూడా చాలా బాగుందండి. సో ఎక్కువ మంది క్రౌడ్ ఉండడం వల్ల ఏంటంటే లైన్ అనేది ఇంత ముందు మీద పెంచారు. సో మనకి వైకుంఠం కాంప్లెక్స్ నుంచి ఇంత ముందు ఉండేది, ఇప్పుడు నారాయణాద్రి అండ్ అలాగే కొంచెం ముందరికి ఎక్స్టెండ్ చేశారు. క్రౌడ్ ఎక్కువ అనేది వస్తుంది కాబట్టి. సో బేస్డ్ ఆన్ దట్ మనము ప్లాన్ చేసుకోవడం అనేది చేయాలండి. సో వీకెండ్స్ అండ్ అలాగే హాలిడేస్ కానీ లేదంటే ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మనం తిరుపతి వచ్చినట్టయితే ముందుగానే ప్రిపేర్ అయ్యి రావాలి. పిల్లలు ఉంటే మట్టి కొంచెం జాగ్రత్తగా ముందే ప్లాన్ చేసుకుని రావడం అయితే మంచిది. సో లైన్లో ఉన్నప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మేము వెళ్ళింది కూడా చాలా పీక్ టైం అండి. సో ఆ టైంలో మేమైతే ఎక్కువసేపే ఉండవలసి వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 20 అవర్స్ అయితే ఉండడం అయితే జరిగింది లైన్లో. మెయిన్గా ఏంటంటే ఆ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల చాలామందికి సఫికేషన్ వల్ల కళ్ళు తిరిగి పడిపోవడం ఏం జరిగింది. బట్ ఆ టైంలో టీటీడీ సిబ్బంది అయితే చాలా సపోర్టివ్గా ఉన్నారు, హెల్ప్ చేశారు వాళ్ళకి, అంబులెన్స్ అరేంజ్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. సో బెటర్ అన్ని విధాలు మీరు రాగలరు అనుకుంటేనే ఫ్రీ దర్శనంలోకి వచ్చి, లేదంటే సరదర్శనం టికెట్లు దొరికినప్పుడు కానీ 300 టికెట్స్ దొరికినప్పుడు కానీ రావడం మంచిదండి. సో నార్మల్ డేస్లో అయితే తక్కువ టైంలోనే అయిపోతుందంట దర్శనం. సో మీరు అప్పుడు ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే మంచిది. సో ఇన్ని గంటలు వెయిటింగ్ తర్వాత అండ్ అలాగే అంత దూరం లైన్లో ఇబ్బందులు పడి ఏ స్వామివారి దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తామో ఆ దర్శనానికి చేరువైన తర్వాత, అంటే ఆయన గర్భగుడిలోకి అడుగు పెడుతున్నామనే టైంలో మనసుకి కలిగే సో ఆ క్షణం మనం నిజంగా స్వామివారే మన ముందు ఉండి మనల్ని
నీకు ఏ ఇబ్బంది లేదు, నేను ఉన్నాననే ధైర్యాన్ని మనకి ఇస్తున్నట్టు ఆ ఫీల్ ఉంటుంది. 5 సెకండ్లు నిజంగా చాలా అద్భుతమైన ఫీలింగ్ అండి అది. స్వామివారిని దర్శించుకుంటున్నాము, ఆయన చూస్తున్నామనే ఆనందం తెలియకుండానే మన కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. సో అదైతే చాలామంది దగ్గర నేను ఎక్స్పీరియన్స్ చేశాను. స్వామివారిని అలా చూసుకుని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వెంటనే మనకి కోనేరు కనబడుతుందండి. అక్కడ కొంచెం సేద తీరొచ్చు. అలాగే మనకి లడ్డు కౌంటర్స్ ఉంటాయి. మన ప్రసాదం అంతా అక్కడ తీసుకొని రావచ్చు. మన ప్రసాదం, లడ్డు ప్రసాదం కానీ ఇంకా రకరకాల ప్రసాదం అవైలబుల్గా ఉంటుంది. సో అక్కడ మనం వెళ్ళి మన టికెట్తో మనకు ఒక లడ్డు అయితే ఫ్రీగా ఉంటుంది. అది కాకుండా ఎక్స్ట్రా లడ్డూస్ ఎన్నైనా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో లడ్డు ప్రసాదం తీసుకొని అలాగే మనకి స్వామివారి ప్రాంగణం ఎదుర్కొంటానే మనకి అఖిలానందం అఖండం అని కూడా అంటారండి. సో అక్కడికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించి స్వామివారికి మన చేతులతో స్వయంగా హారతి ఇస్తున్న ఫీలింగ్ అక్కడైతే వస్తుందండి. సో అక్కడికి వెళ్ళి మన స్వామివారికి హారతి ఇచ్చుకొని మన స్ఫూర్తిగా స్వామివారిని స్మరించుకొని ఆయన బ్లెస్సింగ్స్ అనేది మనం పొందవచ్చండి. చాలామంది అక్కడే నిద్ర చేయడం, సేద తీరడం అనేది చేస్తారండి స్వామివారి ప్రాంగణంలోనే. ఎక్కడెక్కడి నుంచో లక్షల కొలది భక్తులు ఈ భారతదేశమే కాదండి, ఇండియానే కాదు, మన వేరే దేశాల నుంచి కూడా చాలామంది స్వామివారిని దర్శించుకోవడానికి, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వస్తున్నారంటే నిజంగా ఆయన యొక్క మహిమ లేకపోతే ఇంతమంది రారు కదండి. సో నిజంగా ఆయన్ని చూసిన క్షణం అందరి కళ్ళల్లో ఆనందం అనేది చాలా మంచి అనుభూతిని కలుగుతుంది. సో అక్కడికి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా స్వామివారి చూసామనే ఆనందంతో అండ్ అలాగే ఆయన బ్లెస్సింగ్స్తో ఇంకా మనం తిరుగు ప్రయాణం చేయాలి కదండి. మళ్ళీ పునర్దర్శనం కోసం స్వామివారిని కోరుకుంటూ మేము బెంగళూరు అయితే స్టార్ట్ అయ్యాము. సో మనకి మామూలుగా అయితే నైట్ 12 వరకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందండి, పైకి రావడానికి కింద వెళ్ళడానికి. తర్వాత ఆపేస్తారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3:30కి స్టార్ట్ అవుతాయి. సో మనం ఎర్లీ మార్నింగ్ 3:30కి మేమైతే స్టార్ట్ అయ్యాము దిగువ తిరుపతికి. సో వస్తున్న దారిలో మనం నడిచిన దారి, అలిపిరి మెట్లు ఇవన్నీ చూసుకుంటూ అండ్ అలాగే నైట్ టైము తిరుపతి సిటీ అనేది చాలా బాగా కనిపిస్తుందండి ఆ లైటింగ్లో. సో కిందకి అలా వచ్చేసిన వెంటనే మన కింద కపిల తీర్థము, అలాగే పద్మావతి అమ్మవారి టెంపుల్, గోవిందరాజ స్వామి టెంపుల్ ఇవన్నీ ఇంకా అలాగే దగ్గరలో చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయండి. మీకు టైం కుదిరితే వెళ్ళి సో మీకు టైం కుదిరితే అక్కడ కూడా వెళ్ళండి. మాకు తక్కువ టైం ఉండడం వల్ల మాకు కుదరలేదు. సో ఇది కపిల తీర్థమండి. ఇలాగ గరుడ వారధి నుంచి మనకి శ్రీనివాసం దగ్గర బస్ స్టాప్లోకి అయితే బస్సు రీచ్ అవుతుంది. సో అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో మనకి విష్ణు నివాసం ఇవన్నీ తగులుతాయి. సో ఇది ఫైనల్గా మేము తిరుపతికి నుంచి బెంగళూరుకి రావడానికి ఫైనల్గా తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. బెంగళూరుకి ఇంకా మేము ట్రైన్లో అనేది వెళ్తున్నాము. తదుపరి వీడియోలో ఇంకా మంచి కంటెంట్తో, మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సర్వే జన సుఖినో భవంతు.